April 11th, Thursday. వాగ్దాన వాక్యము Psalm 73:26. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము. God is the strength of my heart. परमेश्वर सर्वदा के लिए मेरा बाग, मेरे हृदय की चट्टान बना है. ప్రియులారా, దేవుడు మన హృదయానికి నిత్యము ఆశ్రయంగా ఉండాలి. ఆయన ఆశ్రయంగా ఉంటే మనకి ఏ కీడు లేదు. కీర్తనకారుడు 141 కీర్తనలో 7వ వచనంలో ఒక మాట అంటాడు, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గం. మనకు దుర్గంగా ఉండేవాడు. దుర్గం అంటే ఏమిటి? కోట, భద్రత. యెషయా గ్రంథములో 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. చాలాసార్లు మన జీవితాల్లో సొమ్మసిల్లిపోతాం. సొమ్మసిల్లుని వలన అయితే బలమిచ్చేవాడు ఆయన. అనగా మన సొమ్మసిల్లే జీవితాన్ని, నీరసాన్ని తీసే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ ఆయన బలం మనకెంతైనా అవసరం. యోవేలు గ్రంథములో 3:16 వచనంలో యెహోవా తన జనులకు ఆశ్రయముగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. అవును, అయితే మన జీవితాల్లో యెహోవా ఆశ్రయంగా ఉండాలి. అయితే తన బిడ్డల పట్ల ప్రత్యేకమైన కృప చూపించేవాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు. అవును, ఈ దినాల్లో దేవుని వాక్యము కొరకు బ్రతకాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మన జీవితంలో వచ్చినా, శక్తి కొంచెమైనా దేవుని వాక్యమును గైకొని ఆయన కొరకు జీవించాలి. నెహెమ్యా గ్రంథములో 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురో. దేవుడే బలాన్నిచ్చేవాడు. ఆయన యందు ఆనందించాల అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. యెషయా 30:15 మీరు ఊరకునుడి, నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుని నమ్మితే బలమండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేయుదును. దేవుడు మనను బలవంతులుగా చేస్తాడు. ఆయన మీద ఆనుకుంటే మనం బలహీనులు కాదండి, బలవంతులం. ఎఫెసీ 3:16 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మను బలపరచబడాల. అవును, బాహ్య పురుషుని మీద కాదు, ఆంతర్య పురుషునిలో బలం పొందాల. సోదరి, సోదరుడా, ఏ రీతిగా బలం పొందుతున్నావు? ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రున్నాయి. మీ యందు బలపడేదానికి శ్రోతలందరినీ మీరు బలపరచండి. వారి సమస్యలన్నీ మీరే పరిష్కారం చేయండి. మీరు కనికరించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.